హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్. కొన్ని సింపుల్ కుర్తీస్ అయితే చూపిస్తానండి. లైక్ సింగిల్ పీసెస్ లాగా వస్తాయి మనకి. ఏదైనా స్ట్రైట్ కట్ ప్యాంట్స్ కానీ లేకపోతే ప్లాజో ప్యాంట్స్తో కానీ పేరప్ చేసుకుంటే సమ్మర్స్లో డైలీ వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో తీసుకున్నాను. అండ్ ఆల్సో అమెజాన్లో సేల్ కూడా రన్ అవుతుందండి. ఈ రోజు నుంచే సేల్ స్టార్ట్ అవుతుంది 28th నుంచి. సో ఏదైనా రిక్వైర్మెంట్ ఉండి పర్చేస్ చేసుకోవాలనుకుంటే జస్ట్ చెక్అవుట్ చేసుకోండి. మంచి అఫోర్డబుల్ ప్రైసెస్కి అయితే దొరుకుతాయి. బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ అన్ని ఐటమ్స్ పైన కూడా ఈ సేల్ అయితే రన్ అవుతుంది. సో వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ అని చెప్పి మంచి అఫోర్డబుల్ ప్రైస్కి అయితే దొరుకుతాయి మనకి ప్రొడక్ట్స్ అన్ని కూడా. సో ఇవాళ వీడియోలో చూపించే ప్రొడక్ట్ లింక్స్ అయితే మనకు మీకు డిస్క్రిప్షన్లో నేను ట్యాగ్ చేస్తాను. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్ కలిపి మై హోల్ స్టోర్ లింక్ అని ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ మై హోల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఇవాళ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ద వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇలాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. కొంచెం మనకి మంచి కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లోనే వచ్చింది. కంఫర్టబుల్గా ఉంటుంది సమ్మర్స్లో అది వేసుకోవడానికి. మంచి లైక్ మోస్ట్లీ లైక్ రెగ్యులర్ వేర్ ఇంట్లో వేసుకోవడానికి బాగుండే టైప్. బికాజ్ ఇవన్నీ కూడా లైక్ అకార్డింగ్ టు ద ప్రైస్ చెప్తున్నాను. ప్రైస్ అన్నీ కూడా నేను 500, 600 బిలో 600 తీసుకోవడానికి అయితే ట్రై చేశాను. సో దట్ ఇంట్లో వేసుకోవడానికి కంఫర్టబుల్గా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో మనకి టాప్స్ ఉంటాయని చెప్పి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. ఇదైతే మనకి కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చింది, థిన్గా ఉండింది, సమ్మర్స్లో వేసుకోవడానికి కంఫర్టబుల్గానే ఉంటుంది మనకి. సో దిస్ ఇస్ ద టాప్. లెంత్ కూడా మరీ ఎక్కువ అయితే రాలేదు, అలానే మరీ షార్ట్ లెంత్ అయితే కాదండి, మీడియం లెంత్ వచ్చింది. నేను దీన్ని ఐ థింక్ ప్లాజో ప్యాంట్ మీద ఏదో పేరప్ చేశాను. సో లైక్ కలర్ అంత మ్యాచ్ అవ్వలేదు కానీ బట్ ర్యాండమ్గా ప్లాజో ప్యాంట్ మీద అయితే పేరప్ చేశాను. నాకైతే లుక్ నచ్చిందండి. సో ఏదన్నా ఇట్లాంటి పేజ్ కలర్ ప్లాజో ప్యాంట్ మీద పేరప్ చేసుకుంటే రెగ్యులర్గా వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. లెగ్గిన్స్ కన్నా ఈ సమ్మర్ ఫిల్ ప్లాజో ప్యాంట్స్ కానీ కాటన్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ కానీ కంఫర్టబుల్గా ఉంటాయని చెప్పి ఇంట్లో స్పెషలీ సమ్మర్స్కి. దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదండి, పెద్దగా ట్రాన్స్పరెంట్గా కూడా నాకు ఏమనిపించలేదు. ఇలా సింపుల్ రౌండ్ నెక్ వచ్చి మొత్తం అంతా ఇలాగ నెక్ దగ్గర లేస్ డీటెయిలింగ్ వచ్చింది. స్లీవ్స్కి కూడా ఇలాగ 2 బార్డర్స్ లాగా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చి మనకి కుర్తీ అయితే వచ్చింది. లైనింగ్ అయితే ఏం రాలేదు, పెద్దగా ట్రాన్స్పరెంట్గా నాకైతే అనిపించలేదండి. జనరలీ డార్క్ కలర్స్ పెద్దగా ట్రాన్స్పరెంట్గా అయితే ఉండవు. ఇది మనకి కొంచెం రేయాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. ఇది కాటన్ అయితే కాదు. నేను ఏంటంటే సర్చ్ చేసినప్పుడు కాటన్ కుర్తీస్ అనే చెప్పి తీసాను, బట్ లైక్ మోస్ట్లీ కాటన్ అయితే రాలేదండి. జనరలీ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో ఇది అవుతూ ఉంటుంది అమెజాన్లోని. ఇందులో ఏమాత్రం కాటన్ మిక్స్ ఉన్నా సరే కూడా మనం సర్చ్లో బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో కాటన్వి సెలెక్ట్ చేస్తే ఇట్లా మిక్స్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్సే వస్తాయి. ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ అండి, అట్లా అని లైక్ పాలిస్టర్ అట్లాంటిది కాదు, కొంచెం రేయాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రికే, బట్ కాటన్ అయితే కాదు. కొంచెం థిక్గానే ఉండింది. మరి పీక్ సమ్మర్స్లో అంత కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు, బికాజ్ ఇంకా వచ్చేది రెయినీ సీజనే కాబట్టి రెయినీ సీజన్స్లో కానీ వింటర్స్లోని వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ తొందరగా కూడా పాడవండి. ఇట్లాంటి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే చాలా థిక్గా ఉండింది కూడా ఫ్యాబ్రిక్ మనకి. సో ఇలా పింక్ కలర్లో అయితే వచ్చి దీనిపైన అంతా వైట్ కలర్తో మొత్తం అంతా కూడా మనకి ఇలా కొంచెం ఫాయర్ ప్రింట్ లాగా అయితే వచ్చింది. అండ్ అక్కడక్కడ ఇట్లాగా గోల్డ్ కలర్తో ఫాయర్ ప్రింట్ వచ్చింది. ఓవరాల్గా మొత్తం అంతా ఫాయర్ ప్రింటే వచ్చింది. యూజువలీ ఫాయర్ ప్రింట్స్ పెద్దగా పాడవదండి ఆఫ్టర్ వాష్ కూడా. ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అనే కాదు, ఏ బ్రాండ్లో చూసినా సరే కూడా జనరల్గా ఫాయర్ ప్రింట్వి మనకి పెద్దగా అయితే పాడవవు. అండ్ దీనికి నెక్ చుట్టూరా ఇట్లా సింపుల్ రౌండ్ నెక్ వచ్చి ఇక్కడ అంతా కూడా ఇలా గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ కింద కూడా గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. సో ఓవరాల్గా కుర్తీ అయితే ఇలా సింపుల్గా వచ్చింది. పెద్దగా లెంత్ ఎక్కువ రాలేదండి వాళ్ళు చూపించేవి. లైక్ ఏదన్నా ఆఫ్ఘాన్ ప్యాంట్స్ మీద కానీ లేకపోతే ఏదైనా సింపుల్ స్ట్రైట్ కట్ ప్లాజో ప్యాంట్స్ మీద పేరప్ చేసుకోవడానికి రెగ్యులర్ యూసేజ్కి డైలీ వేసుకోవడానికి చాలా అయితే బాగుంటుంది. సో దిస్ ఇస్ ద టాప్ అండి. లైనింగ్ రాలేదు, ఫ్యాబ్రిక్ ఈజ్ ఆల్రెడీ థిక్, మనకి లైనింగ్ అది అవసరమే లేదు, దీనికి ట్రాన్స్పరెంట్గా అయితే లేదేమి. నాకు ఇది చాలా నచ్చిందండి. యూజువలీ ఇట్లాంటి వర్టికల్ స్ట్రైప్స్ అండ్ ఇట్లాంటి గ్రే బ్లాక్ కాంబినేషన్లో ఇలా బ్లాక్ కాంబినేషన్లో డార్క్ కలర్స్లో వర్టికల్ స్ట్రైప్ వచ్చింది ఏంటంటే షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి అండ్ కొంచెం చబ్బీగా ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది. మంచి స్లిమ్ అండ్ ఎలాంగేటెడ్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది. సో చాలా టాల్గా ఉన్నట్టు ఇల్యూజన్ అయితే క్రియేట్ అవుతుందండి ఇట్లాంటి వర్టికల్ స్ట్రైప్స్ ఉన్నవి అది వేసుకుంటేని. సో దిస్ ఇస్ ద టాప్. ఇది లెంత్ అది కూడా బాగానే వచ్చిందండి, మరీ షార్ట్ రాలేదు, అలానే మరీ ఎక్కువ లెంత్ రాలేదు. నా హైట్ వచ్చేసి 5'4", నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది, బాగా వచ్చిందండి లెంత్ అదంతా కూడా మనకి. సో ఇట్లా వర్టికల్ స్ట్రైప్స్ అయితే వచ్చాయి దీనిపైన.
యాక్చువల్లీ కలర్ ఇస్ బ్లాక్ పైన ఇలా గ్రే స్ట్రైప్స్ లాగా అయితే వచ్చింది మనకి. ఈ మెన్స్ కాలర్కి వచ్చినట్టు ఇలా కాలర్ నెక్ అయితే వచ్చి కొంచెం ఇక్కడ స్లిట్ డీపే వచ్చిందండి. సో దట్ లైక్ వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది మనకి. అండ్ ఇక్కడ ఒక బటన్ అయితే వచ్చింది. నెక్ అయితే డీప్ అనిపించలేదండి, రావడం అయితే స్లిట్ డీప్ వచ్చింది కానీ నాకైతే పెద్దగా డీప్ అనిపించలేదు. అండ్ సెంటర్లో కూడా అన్ని బటన్సే వచ్చాయి. అవన్నీ ఏది ఓపెన్ అవుతుంది జస్ట్ షో బటన్స్ అంటే. సెంటర్లో స్లిట్ అండ్ సైడ్లో స్లిట్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ కాటనే అన్నాడు. యా అండి, కొంచెం లెనిన్ టైప్ ఆఫ్ కాటన్ లాగా థిక్గా అయితే ఉంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్గానే ఉంది, బాగుంది. వేసుకుంటే ఓవరాల్గా లుక్ అయితే బాగుందండి కుర్తీది. ఏదన్నా ప్లాజో ప్యాంట్ మీద కానీ లేకపోతే బ్లాక్ కలర్ లెగ్గిన్ మీద పేరప్ చేసి వేసుకున్నా సరే కూడా లుక్ అయితే చాలా బాగుంటుంది. యాజ్ ఏ ఆల్రెడీ స్పెసిఫైడ్ షార్ట్ సైడ్ ఉండే వాళ్ళు ఇట్లాంటి వర్టికల్ స్ట్రైప్స్ అయితే మస్ట్ ట్రై చేయాలి. మంచి ఎలాంగేటెడ్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది మీకు బికాస్ ఆఫ్ ది డిజైన్ ప్యాటర్న్ అండి. లైక్ ప్రతిసారి ఇట్లా వర్టికల్ స్ట్రైప్సే వేసుకోవడం బోరింగ్గా ఉంటుంది అనుకుంటే వర్టికల్గా ప్రింట్ ఉన్నది తీసుకోండి. లైక్ హారిజాంటల్ ప్రింట్ ఉన్నదో లేకపోతే ర్యాండమ్గా అక్కడక్కడ ప్రింట్ ఉండేదానికన్నా ఇట్లా పొడవుగా వచ్చి ప్రింట్స్ ఏదైనా ఉండేవి ట్రై చేసినా షార్ట్ సైడ్ ఉండే వాళ్ళకి బాగుంటాయండి. బేజ్ కలర్లో మనకి మొత్తం అంతా ఇట్లాగా ప్రింట్ అయితే వచ్చింది. సో దిస్ ఇస్ ద టాప్. దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదు అండ్ దీనికి స్లీవ్లెస్ టాప్ అయితే వచ్చింది. లోపల స్లీవ్స్ అయితే అటాచ్ అవ్వలేదు, లైక్ అటాచ్ చేసుకోవడానికి లేదు. ఇఫ్ యూర్ కంఫర్టబుల్ విత్ స్లీవ్లెస్ ఇది కూడా మస్ట్ ట్రై అండి, బాగుంది. ఈ బడ్జెట్ ఈ ప్రైస్ రేంజ్లోని. ఇది కూడా కాటన్ అన్నారు బట్ దిస్ ఇస్ ఆల్సో నాట్ కాటన్ అండి. ఇది మనకి కొంచెం రేయాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది. మిక్స్డ్ ఫ్యాబ్రికే బట్ ఓకే, లైక్ మరీ అంత అన్కంఫర్టబుల్గా అయితే ఉండదు. సమ్మర్స్లో వేసుకోవడానికి కూడా కంఫర్టబుల్గానే అనిపిస్తుంది మనకి. ఇట్లాగా సింపుల్ రౌండ్ నెక్, కొంచెం మోర్ ఆఫ్ లైక్ బోట్ నెక్ లాగా వచ్చి మనకి స్లీవ్లెస్ అయితే వచ్చింది. మంచి సాఫ్ట్ బేజ్ కలర్, లైట్ కలర్ అండ్ దీనిపైన అంతా కూడా మనకి ఇట్లాగా వైబ్రెంట్ కలర్స్తో ప్రింట్ అయితే వచ్చింది. ఈ బేజ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, మంచి కాంబినేషన్. పింక్ ఒకటి మెరూన్ ఒకటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి బేజ్ కలర్కి. సో ఈ బీచ్ కలర్ పైన మొత్తం అంతా కూడా మనకి ఇట్లాగా మంచి పింక్ కలర్తో మొత్తం అంతా ప్రింట్ అయితే వచ్చింది. వైబ్రెంట్గా కనబడుతుంది ప్రింట్ అయితే దీనిపైన అంతా మనకి. సో దిస్ ఇస్ ద టాప్. లైనింగ్ అయితే ఏం రాలేదు. నాకు యూజువలీ ఇట్లాంటి స్లీవ్లెస్వి టాప్స్ ఏంటంటే ప్లాజో ప్యాంట్స్తో ఎక్కువ పేరప్ చేస్తే లుక్ బాగున్నట్టు అనిపిస్తుంది. సో నేనైతే ప్లాజో ప్యాంట్ మీద ట్రై చేశాను. లెగిన్ మీద కూడా బాగుంటుంది బట్ మోస్ట్లీ ఇట్లాంటి స్లీవ్లెస్వి అండ్ బోట్ నెక్ వచ్చిన టైప్ ఏంటంటే ప్లాజో ప్యాంట్స్ మీద లుక్ చాలా బాగున్నట్టు అనిపిస్తుంది, నాకు పర్సనల్గా అనిపిస్తుంది అండి. అండ్ నా బాడీ టైప్కి కూడా అలా ప్లాజో ప్యాంట్స్తో పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. కలర్ చాలా బాగుంది. యూజువలీ ఇట్లాంటి మస్టర్డ్ ఎల్లో కలర్స్ ఏంటంటే మన ఇండియన్ స్కిన్ టోన్స్కి, స్పెషలీ నాలాగా డస్కీ స్కిన్ టోన్స్ ఉండే వాళ్ళకి చాలా బాగా అయితే సెట్ అవుతుంది, బాగుంటుందండి. మంచి బ్రైట్గా అయితే అనిపిస్తుంది. ఈ కలర్ ఒకటి, రాయల్ బ్లూ ఒకటి ఎక్కువ స్కిన్ టోన్స్కి మ్యాచ్ అవుతుంది మన ఇండియన్ స్కిన్ టోన్స్కి. సో కొంచెం నాకులాగా డస్కీ టోన్స్ ఉంటే ఇట్లాంటి షేడ్స్లో ట్రై చేయండి. లైక్ ట్రైల్ అండ్ ఎర్రర్ అంతే, అందరికీ ఒకే కలర్ మ్యాచ్ అవ్వాలని సెట్ అవ్వాలని ఏమీ లేదు. అండ్ ఇదే కలర్లో మనకి అప్ అండ్ డౌన్ షేడ్స్ అవుతూ ఉంటాయి. ఆ షేడ్స్ బట్టి కూడా మన స్కిన్ టోన్స్కి మ్యాచ్ అవుతూ ఉంటుంది. బట్ ఇన్ జనరల్ మస్టర్డ్స్ అండ్ రాయల్ బ్లూస్ అండ్ ఇండియన్ డస్కీ టోన్స్కి చాలా బాగుంటుందండి వేసుకోవడానికి, లైక్ బ్రైట్గా అనిపిస్తాం మనము. సో దిస్ ఇస్ ద టాప్. ఇది కూడా కాటనే అన్నారు బట్ దిస్ ఇస్ ఆల్సో నాట్ కాటన్ అండి. ఇది కూడా రేయాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రికే వచ్చింది మనకి బట్ బాగుంటుంది. లైక్ అంత స్వెట్ పీచుకోకుండా అంత పాలిస్టర్ టైప్లా అట్లా అయితే ఏం లేదు బట్ స్టిల్ దిస్ ఇస్ నాట్ కాటన్ అండి, బాగుంది. సింపుల్ డైలీ వేర్కి బాగుంటుంది బికాజ్ ఇవన్నీ కూడా యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లోనే తీసుకున్నాను. అండ్ మనకి ఇలా వీ షేప్ నెక్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ మొత్తం అంతా ఇలాగ సింపుల్ లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది నెక్ దగ్గర అండ్ స్లీవ్స్ దగ్గర కూడా మనకి ఇలాగా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ ఆల్సో ఇట్లాగా జెరీ లైన్స్తో కూడా మనకి లేస్ డీటెయిలింగ్ హైలైట్ అవుతూ వచ్చింది. దీనిపైన అంతా కూడా మనకి ఇలాగా వైట్ కలర్తో ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది. ఇలా సింపుల్గా మొత్తం కుర్తీ పైన అంతా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. లైనింగ్ అయితే ఏం రాలేదు, పెద్దగా ట్రాన్స్పరెంట్గా కూడా నాకు ఏం అనిపించలేదండి ఇవి బికాజ్ రేయాన్ ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం థిక్గానే ఉంది ఫ్యాబ్రిక్. సో పెద్దగా ఏది ట్రాన్స్పరెంట్గా అయితే అనిపించలేదు. ఇది కూడా బాగానే ఉండిందండి. ఈ ప్రైస్ రేంజ్కి లైక్ తొందర కూడా పాడవు ఇట్లాంటి రేయాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్. కాటన్స్ అయితే తొందర పాడవుతాయి కానీ బట్ దీస్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ లైక్ కొంచెం ఎక్కువ వాషెస్కి రఫ్ అండ్ టఫ్గా వాషింగ్ మిషన్లో వాష్ చేయడానికి బాగుంటుంది అండ్ పెద్దగా మెయింటెనెన్స్ కూడా ఉండదు. ఒక 2-3 టైమ్స్కి ఒక్కసారి ఐరన్ చేసినా సరే కూడా నీట్గా అయితే ఉంటాయి మనకి ఇవి. సో గైస్ చూసే కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ అయితే కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.